కట్టించి మీ దగ్గర ఇల్లు కట్టించడం. ఇక్కడ ప్రభుత్వ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా గవర్నమెంట్ ఎంప్లాయీస్? వాళ్ళకి ఎప్పుడు 15-20 తారీఖు జీతం వచ్చేది. మన 1వ తారీఖు జీతాలు వచ్చినాయా లేదా? 1వ తారీఖు జీతం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అదే అన్నట్టు. అందుకనే ఈరోజు ఎస్ఎల్బిసి దగ్గర 20 ఎకరాలలో అన్ని పిల్లలకు హాస్టల్స్ అన్ని కూడా ఒక దగ్గర కట్టిస్తున్నా. గురుకులాలు ఉన్నాయి కానీ రూమ్ లో 20 మంది పండుకుంటారు. ఒకటే బాత్రూమ్. 200 కోట్లు పెట్టి 20 ఎకరాలలో అన్ని హాస్టల్ ఒక దగ్గర కట్టించి వాళ్ళందరూ ఆడ కబ్జాలు పెట్టిందంట. నేను అప్పుడే చెప్పిన, నేను ఎమ్మెల్యే అయి మన ప్రభుత్వం రాగానే మీ పట్టాలు మీకు ఇప్పిస్తానని. అందుకని మీ అందరూ కూడా మరొకసారి మహాశివరాత్రి రోజు ఇంత పెద్ద ప్రోగ్రాం మన ఫస్ట్ టైం నా ప్రోగ్రాం అఫీషియల్గా టౌన్లోనే ఇలా శివరాత్రి రోజు స్టార్ట్ చేసుకోవడం. ఆ మహాశివరాత్రి అంటే తెలుగు, నేను కూడా 50 ఏళ్ళకెళ్ళి ఉపవాసం ఉండే రోజు అది. దాంతోపాటు ఇవాళ ఈరోజు మన బత్తాయి మార్కెట్లో ఇప్పుడు లేదు ప్రోగ్రాం. అక్షయ మన ప్రతీక్ జూనియర్ కాలేజ్ దగ్గర 5 రూపాయలకే అన్నపూర్ణ క్యాంటీన్. ఆ భోజనం ఏంటంటే హైదరాబాద్లో పెట్టిన ఇప్పుడు సెంటర్లు నడుస్తున్నాయి. పెద్ద పెద్ద ఐటీ ఇంజనీర్లు వాళ్ళు బిజినెస్ మెన్ కూడా ఆ భోజనం తింటారు. అది ఇస్కాన్ అనే అక్షయ పాత్ర వాళ్ళ ద్వారా మా ప్రతీక్ ఫౌండేషన్ టైఅప్ చేసుకొని ఇలా ఇక్కడ ఒకటి హాస్పిటల్ ఒక మొత్తం కలిసి 5,000 మందికి రోజు 5 రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమం ఇలా శివరాత్రి రోజు స్టార్ట్ చేస్తాం. ఏంటంటే పొద్దున 10 గంటలకే మన ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వండుకొని పెద్ద కిచెన్ ఉంటుంది వాళ్ళది. అక్కడి నుంచి రోజు తీసుకొస్తారు. మీరు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేస్తే మీ ఇంట్లో అన్నం వండుకోరు, ఇక పోయి మీరు కూడా అన్నే తింటారు. ఇక అంత మంచి టేస్ట్ ఉంటుంది. దాన్ని 6 నెలల్లో నేను కలెక్టర్ గారు దాన్ని ఒక ప్లాన్ చేసుకొని వాళ్ళకు ప్రతీక్ ఫౌండేషన్ టైప్ చేసుకొని రోజు 25,000 మంది ఊళ్ళలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ పేదోళ్ళు కానీ 5 రూపాయలకే మంచి భోజనం పెట్టాలని ఇవాళ అదొక కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ దాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నాం. మొదటగా రేపటికెళ్ళి 5,000 మందికి పెట్టే ఏర్పాటు చేసినాం. అక్కడ నార్కెట్పల్లి దగ్గర పర్మనెంట్ ల్యాండ్ తీసుకొని ఒక వంటశాల కట్టి అక్కడనే వంటలు చేయించుకొని నల్గొండ టౌన్లో ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. రేపటికెళ్ళి పని మొదలవుతున్నది. మొత్తంగా వచ్చే ఒక సంవత్సరం 6 నెలలలోపే ఆ వాటర్ ట్యాంకులు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, సిమెంట్ రోడ్లు వేసి హౌస్ కనెక్షన్లు ఇచ్చి నల్గొండ టౌన్ని ఒకటే అనుకున్నాం. ఎందుకంటే 10 ఏళ్ళు మన గవర్నమెంట్ లేకుండే. అంతకుముందు మనం చేసిన ఈ సర్కిల్ అభివృద్ధి కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇందిరమ్మ ఇంటి కట్టించిన అప్పుడు మనం కట్టించిన ఈ ముత్యాలమ్మ కాలనీ మొదలుపెట్టుకుంటే ఆ పక్కకున్న హౌసింగ్ బోర్డు కాలనీ కూడా నేను కట్టించింది. దాని పక్కనే మరొక 50 ఎకరాల స్థలం ఉన్నది. అక్కడ కూడా ఇల్లు లేని వారికి ఆ ల్యాండ్ తీసుకొని త్వరలోనే అక్కడ కూడా దాదాపు 1,500 ఇల్లు వస్తున్నాయి. ఆ కాలనీలో కూడా ఇల్లు కట్టియబోతున్నాం. 5 లక్షల రూపాయలతోని ప్రతి ఒక్క పేదవానికి అక్కడ ఇస్తున్నాం ఇల్లు. మళ్ళా మీ సొంతంగా ఫ్లాట్ ఉండి ముత్యాలమ్మకున్న కానీ వెంకటరమణ కానీ ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. గతంలో ఇచ్చిన పట్టాలతో పాటు ఈ నెల 11వ తారీఖు రోజు మనం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో లాస్ట్ గ్యారెంటీ ఏంటంటే 5 లక్షలతో ఇందిరమ్మ గృహాలు సొంత స్థలం ఉన్నవానికి 11వ తారీఖు భద్రాచలంలో నేను ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను కూడా ఉన్నాను కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఇండిచ్చే కార్యక్రమం మీ అందరికీ తెలిసి ఇక్కడ పేదవాళ్ళు ఉన్నవాళ్ళు ఈ నెల కరెంటు బిల్లు ఎంత వచ్చి 2 సున్నాలు వచ్చినాయా లేదా మీకు? ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మీరు బస్సులు ఎక్కిండొచ్చు. 3 నెలలకి వెళ్ళి ఎవరైనా టికెట్ తీసుకున్నా 3 నెలలకి వెళ్ళి టికెట్ తీసుకుంటలేరు. ఈ నెల సిలిండర్ కొనుక్కోండి. వచ్చే 48 గంటల్లో 1,200 పెట్టి మీరు కొనుక్కోవాలి. మళ్ళీ మేము డీబీటీ విధానంతో ఆ 700 రూపాయల సిలిండర్కు 500 వచ్చే విధంగా మిగిలిన 700 24 గంటల నుంచి 48 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు వేసే విధంగా 500కే సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు నెలకు 600-700 వచ్చేది. 600-700 వచ్చి ఇవాళ ఫ్రీ ఇస్తున్నాం. అంటే సంవత్సరానికి అదొక 6-7 వేలు. సిలిండర్ల మీద 3-4 సిలిండర్లు వాడినా అదొక 3,000. ఆర్టీసీ బళ్ళ గుళ్ళకి పోయినా, పెళ్లిళ్ళకి పోయినా, షాపింగ్ పోయినా, మీ పిల్లలు చదువుకునే స్కూళ్ళకి పోయినా టికెట్ లేకుండా అదొక రోజు 10 కోట్లు మా ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 5 లక్షల ఇల్లు కట్టిస్తున్నాం. ఇవన్నిటికి తోడు ఇవాళ నల్గొండ టౌన్లో
326 కోట్లు అంటే మీరు అర్థం చేసుకోవాలి. దానికి తోడు ఇంకొక పెద్ద పని నల్గొండ టౌన్లోకి వెళ్ళి ఇప్పుడు మీ ఈ కాలనీ దేవరకొండ రోడ్డు దాన్ని సర్కిల్ డెవలప్ చేసి ఈ నుంచి తీసుకుపోయి మన కలెక్టర్ ఆఫీస్ వెనక నుంచి నార్కట్పల్లి మన అద్దంకి రోడ్ పానగల్ దగ్గర కలిపే విధంగా 15 కిలోమీటర్లకే 700 కోట్ల రూపాయలు, అందులో 200 కోట్లు భూమి పైన వాళ్ళకే, ఎకరానికి ₹1 పైన ఇచ్చే విధంగా. ఎందుకంటే రేపు భూమి పోతే రేపు నా దగ్గరికి వచ్చి అడుగుతారు. ఆ 700 కోట్లు ఎవరైనా ఎమ్మెల్యే ఒక మినిస్టరు 326 కోట్లు ఈ రోడ్లు, మన ముషంపల్లికి పోయే డబల్ రోడ్కు 100 కోట్లు, ఇప్పుడు ఈ నుంచి పగిడిమర్రి అక్కడ పోయి కురంపల్లికి పోయే డబల్ రోడ్కు 50 కోట్లు. ఈరోజు ఇంకా మామిడాలకు పోతే అక్కడ ఒక 50-60 కోట్లతో రోడ్లు ఇవాళ ప్రారంభించుకున్నాం. టెండర్ కూడా అయిపోయింది. నాది ఒకటే కోరిక, 5 సార్లు ఎమ్మెల్యేగా ఆదరించి గెలిపించాను. ఈసారి మొత్తం కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టియాలి, రోడ్లు వేయాలి, డ్రైనేజ్ వేయాలి, మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మన 12,000 మంది పిల్లల్ని పిలిచి భోజనాలు పెట్టి జాబ్ మేళా పెడితే మా కలెక్టర్ గారు ఇలా లేరు, మన శివరాత్రి అని ఇంటికి వెళ్ళారు. మా జాయింట్ కలెక్టర్ గారు అందరం కష్టపడి 6,400 మందికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్యాకేజ్తోని 6,500 జాబ్ మేళా పెట్టిస్తున్నాం. మళ్ళీ 2 నెలల్లో మరొక జాబ్ మేళా పెట్టిస్తున్నా. మళ్ళీ ఒక 10,000 మంది చదువుకునే పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు ఇవ్వాలని. అదొకటే కోరిక. ఏంటంటే మనం ఎన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉంటాం, ఎన్ని రోజులు మినిస్టర్గా ఉంటాం, ఎన్ని రోజులు బతుకుతామని కాదు. రేపు మనం రిటైర్ అయినా, రేపు చనిపోయిన తర్వాత కూడా పలానా టైంలో ఒక ఎమ్మెల్యే ఉండే, ఒక ఎంపీగా ఉండే, ఒక మినిస్టర్ ఉండే, ఇది చేసిపోయింది అని చెప్పి పేరు రావాలి తప్ప మీకు సేవ చేయాలని చెప్పే కోరిక. ఈ రుణం ఏం చేసినా తీసుకోలేం, కానీ పేదవానికి అన్నం పెట్టాలి, పేదవానికి ఇల్లు కట్టేయాలి, ఖాళీలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించాలి. నా దగ్గరికి ఎవరైనా వస్తే ఉద్యోగం వాళ్ళు ఇప్పించాలి, నా చేతనంత సాయం చేయాలని కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3 నెలలు మంత్రి అయిన తర్వాత ఇంకా ఎన్నో రోడ్లు శాంక్షన్ చేయడం. ఇప్పుడే చెప్పిన 700 కోట్లు శాంక్షన్ చేయాలని 3 సార్లు ఢిల్లీకి వేయించిన. మన ప్రధానమంత్రి వస్తే ఆయనను మళ్ళీ అడిగిన వేరే పనుల మీద, హైదరాబాద్ చుట్టుపక్కల త్రిపులార్ రోడ్డు మీద. రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ, రాష్ట్రం మొత్తం ఒక కన్ను అయితే నల్గొండకు ఇంకో 2వ కన్ను నాకు. తప్పకుండా మీ ఒక్కటే హామీ ఇస్తున్న 5 ఏళ్లలో నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి మంచోడు మా ఎమ్మెల్యే అనిపించుకుంటారని చెప్పే విధంగా అందజేస్తానని మీ అందరూ కూడా మాట్లాడుతూ, ఇవాళ పొద్దున కార్యాలయంలో పూజలు చేసి అదే కాంపౌండ్ భోజనం, ఇంకా 2-3 అఫీషియల్ కార్యక్రమాలు అన్నపూర్ణ క్యాంటీన్ కానీ, ఇప్పుడే చెప్పిన ₹5 భోజనంతో పాటు రోడ్ల ఇనాగ్రేషన్ పెట్టుకున్నాం సాయంత్రం వరకు. మీ అందరికీ కూడా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలతో పాటు ఆ శివుని ఆశీర్వాదం అన్ని శాంక్షన్ చేయించుకుంటున్నా. అన్న ఎవరు కూడా అన్నారు, ఎందుకంటే తెలంగాణ కోసం ఆ రోజు మంత్రి పదవి వదిలిపెట్టింది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు, నేను ఎన్ని నిధులు అడిగినా ఇస్తాడు. పైన ఉన్న SLBC కాలువలో నీళ్ళు లేవు, దాన్ని లైనింగ్ చేపిస్తున్నా. 2,000 కోట్లతో సొరంగాన్ని మళ్ళీ స్టార్ట్ చేయించిన. 2 నెలల్లో పూర్తి చేస్తే మనకి ఎప్పుడు నీళ్ళు వస్తాయి. ఈ కాలువ ఇలా D37 2 కాలువ ఎందుకు, సాగర్లో నీళ్ళు లేవు, శ్రీశైలం నీళ్ళు లేవు, అక్కడ పోయిన ఆంధ్రాకి పోతున్నాయి. అందుకని సొరంగాన్ని తెచ్చుకుంటున్నా. 3,000 కోట్లలో ఒక 2,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేదాన్ని, అది వెంకటరెడ్డికి పేరు వస్తుందని చెప్పి పోయిన కేసీఆర్ ఇవ్వకపోతే మనం శాంక్షన్ చేయించుకున్నా. అందుకని ఇవన్నీ పూర్తి చేపిస్తా 2 సంవత్సరాల్లో. మళ్ళీ నల్గొండ అంటే అందరూ కూడా చూసిపోతాడు, చూస్తానికి రావాలి నల్గొండ. ఆ విధంగా 2 ఏళ్లలోనే నల్గొండ అభివృద్ధి ఏందో చూపిస్తానని ఎవరు కూడా భయపడద్దు, ఎవరికి కబ్జాల భయం లేదు. నేను ఎవరిని బెదిరిస్తాం కాదు, నన్ను బెదిరియవలసింది ఎవడన్నా. ఫోన్ చేస్తే నన్నే బెదిరిస్తారు. 2 నిమిషాలు లేట్గా అయితే ఏంటనే ఫోన్ ఎత్తలే ఉంటారు. ఓనలు వస్తే సెల్ఫీ దిగుదామంటే వాడే నా మీద చేస్తారు. అంటే అంత ఫ్రీగా ఉంటాను నేను. కాబట్టి నా పేరు చెప్పి ఎవరైనా ఎక్కడైనా టౌన్లో ఎవరు ఏం చేసినా నాకు ఒక మెసేజ్ కొట్టండి చాలు. మనం ఎప్పుడు కూడా తప్పుడు చేసేది లేదు, ఏ పార్టీ వాళ్ళని బెదిరించే అలవాటు లేదు. పోయిన 5 ఏళ్ళు చాలా మంది బెదిరించడం ఒకటరమే ఉంటాడు. మంచిగా ఉన్న వాళ్ళు అయితే 5వ సారి గెలిపించాను, ఒకసారి ఎంపీ 6 సార్లు గెలిపించాను. అందుకే నన్ను ఎవరు తిట్టే అలవాటు లేదు, నా చేతనంత సాయం చేసే అలవాటు తప్ప. తప్పకుండా మీ ఆశీర్వాదంతో ఇంత పెద్ద నాయకుని చేసాను, మీ తప్పకుండా రుణం తీర్చుకుంటానని శివరాత్రి రోజు మీ అందరికి మాట ఇస్తూ అందరికీ నమస్కారం.